కర్నూలు జిల్లా ఉదయగిరికి చెందిన డాక్టర్ వాయుగుండ్ల హజరత్ కుమార్ తన పొలానికి సంబంధించిన భూ వివాదంపై స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. ఉదయగిరి మండల పరిధిలోని సర్వే నెంబర్ 491A1, 491A3 భూముల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన తెలిపారు. డాక్టర్ హజరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2005 సంవత్సరంలో పొన్నెబోయిన చెంచురామయ్య వారసుల నుంచి చట్టబద్దంగా పొలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, పాస్ పుస్తకాలు కూడా పొందామన్నారు. అయితే 2019 సంవత్సరంలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేయబడ్డాయని ఆరోపించారు. ఆ తర్వాత నుంచి తమను పొలంలోకి వెళ్లనివ్వకుండా రాజకీయ శక్తులను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను వాయుగుండ్ల హజరత్ కుమార్, నా పేరు, సన్ ఆఫ్ కాజా సిటీ, ఉదయగిరి గ్రామం మాది. నేను నెల్లూరులో వృత్తిరీత్యా వైద్యుడిగా సెటిల్ అయి ఉన్నాను. కాకపోతే మేము 2005 సంవత్సరం కొన్నపోయిన చెంచురామయ్య కుటుంబం పార్టీషన్ డీడ్లో పంచుకున్న తర్వాత వాళ్ళ కుటుంబీకుల దగ్గర ఇద్దరి దగ్గర మేము 2007లో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి పాస్ పుస్తకం తీసుకొని ఉన్నాము. అయితే 2019లో రికార్డు ట్యాంపరింగ్ జరిగి వేరే వాళ్ళ పేర్లు అందులో కనపడడం, అందులో అర్హత లేని వాడి పేరు కనపడడం, అలాగే నా పేరు తీసుకుపోయి 491A, 491(3)లో ఉండాల్సి ఉంటే 491(1)Cలో ఉంచడం వల్ల నాకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అప్పట్లోనే నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయితే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కాలయాపన జరిగింది. మళ్ళీ మమ్మల్ని విచారణకనే అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు. కానీ 2019లో రికార్డ్ ట్యాంపర్ జరిగితే 2024 నుంచి ఏ పేరైతే ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళు మమ్మల్ని పొలంలోకి పోనీయకుండా అడ్డగించడం అవన్నీ చేశారు. అలాగే వాళ్ళకి పక్క సర్వే నెంబర్లో 491Bలో వాళ్ళు కొనుగోలు చేసుకున్న ఆస్తి మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఈ పొలంలోకి పోనీయకుండా కూడా మమ్మల్ని అడ్డగించడం అవి చేయాలనే ప్రయత్నం చేశారు. దీనికన్నా ముందు 6 నెలల ముందు మాకు ఉన్న ఫెన్సింగ్ని తగలబెట్టారు. చక్కెర ఫెన్సింగ్ని 3 నెలల క్రితం మేము మళ్ళీ ఫెన్సింగ్ చేసుకుంటే దాన్నంతా పగలగొట్టారు. వీటిపైన మేము పోలీస్ కంప్లైంట్, రెవెన్యూ కంప్లైంట్లు ఇచ్చాము. అక్కడ కేసులు కట్టడానికి లేట్ అయింది. ఇంత లోపల మేము ఈ 6 నెలలుగా మేము 4-5 సార్లు రెవెన్యూ విచారణకి అటెండ్ అయ్యాము. మేము ప్రతిసారి మా ఒరిజినల్స్, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చాము. మళ్ళీ ఈరోజు కూడా రెవెన్యూ విచారణకని మమ్మల్ని పిలిపించారు. ఇందులో రికార్డ్ ట్యాంపరింగ్ జరిగిన దాని మీద కూడా విచారణ జరుగుతుంది. రికార్డ్ ట్యాంపరింగ్ జరుగుతున్న ఈ విషయంలో ఈరోజు కొత్తగా ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే ఈ భూములన్నీ కూడా మీరు దీంట్లో స్టేటస్ కోలో ఉన్నాయి. 2007లో ఒకరు స్టేటస్ కో తెచ్చారు, ఆ కుటుంబీకుల్లో ఒకరు. కాబట్టి ఇప్పుడు ఈ విచారణ ఇంకా మేము చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. మరి 2007లో స్టేటస్ కో తెచ్చి ఉంటే ఇన్ని సంవత్సరాలు చాలామంది కొనుగోలు చేసుకోవడం, రిజిస్టర్లు చేసుకోవడం, వాళ్ళ పేరుతోటి అడంగల్స్లో ఎక్కడం, తర్వాత పాస్ పుస్తకాలు రావడం ఇవన్నీ జరిగాయి కదా అని అడిగితే అవన్నీ మేము ఇంటర్నల్గా పరిశీలించుకుంటాము. మీకు ఇప్పుడు మేము చేసేది ఇంకా ఇప్పుడు ఏం లేదు కొత్తగా, మీకు ఇదే వర్తిస్తుంది అనే మాట చెప్పి మేము అటెండ్ అయినట్టు కూడా మాకు ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ ఏమి ఇవ్వకుండానే మళ్ళా దీన్ని కొనసాగింపుగా చేస్తూ ఉన్నారు. మరి ఇది రికార్డ్ ట్యాంపర్ కిందనే వస్తుంది కదా. 2007లో స్టేటస్ కో ఉన్న భూమి మీద ఇంతమంది అడంగల్స్లో వాళ్ళ పేర్లు చూపిస్తూనే ఉన్నాయి. ఇంకా మరి సామాన్యులు ఏమనుకుంటారు, అడంగల్స్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి ఇందులో స్టేటస్ కో ఉందని ఎవరికి తెలియదు కదా. అలాగే స్టేటస్ కో ఉండుంటే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నా ఒక్కరి భూమికి సంబంధించిన భాగానికి మాత్రం స్టేటస్ కో కొత్తగా తీసుకొని వచ్చి చూపించడానికి ప్రయత్నం చేశారు. నేనుండి ఈ స్టేటస్ కో నాకు వర్తించదు, ఎందుకంటే నేను ఈ స్టేటస్ కో కన్నా ముందు నేను కొనుక్కున్నాను. నాకు ఎలాంటి స్టేటస్ కోకి సంబంధించిన కాపీ నాకు రాలేదు. అలాగే నాకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కానీ ఇక్కడి నుంచి కానీ ఇంటిమేషన్ రాలేదు. మరి మీరు కొత్తగా ఇది చెప్పారు అని కూడా నేను క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఇందులో ఇక్కడ వరకు ఆపేసి మేము ఏదైనా ఉంటే మేము పై అధికారులకు తెలియజేస్తామని చెప్తున్నారే కానీ ఈ విచారణ పేరుతోటి మమ్మల్ని తిప్పి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో ఏ మనిషి అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళకి ఫేవర్గా ఇది జరుగుతుందని మాకు అనిపిస్తుంది. స్టేటస్ కో ఉంటే మరి రెవెన్యూ రికార్డ్స్లో మిగతా పొలాల్లో అంతా వాళ్ళ భూముల పేర్లలో వాళ్ళ పేర్లు చూపిస్తున్నాయి. మరి అక్కడ ఈ స్టేటస్ కో వర్తించదా అనేది మాట కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏదేమైనా కూడా ఉన్నతాధికారులు ఈ విషయం పైన పరిశీలించి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే రికార్డు ట్యాంపర్స్ చేశారో వాళ్ళందరిపైన కూడా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరుకుంటూ, మా భూమిలోకి మమ్మల్ని పోనీయకుండా మా పైన ఒక ఆర్డర్ తెచ్చారు, ఆ ఆర్డర్ని తీసేయాలని కోరుకుంటున్నాను. ఇది పూర్తిగా అన్యాయం. నా భూమిలోకి నన్ను పోనీయకుండా వాళ్ళు దౌర్జన్యం చేసిన వాళ్ళకి ఫేవర్గా ఇలాంటి చర్య తీసుకున్నారు. ఇది కూడా ఈ ఆర్డర్ని కూడా తోసిపుచ్చాలని మేము కోరుకుంటున్నాను. ఇది పూర్తిగా ఉన్నతాధికారులు ఈ విషయం పైన దృష్టి పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.